ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, రాసి పెట్టుకో, నీకోసం ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు అస్సలు కొట్టి పారేయకు తల్లి. నిర్లక్ష్యం చేసావా నువ్వే బాధపడాల్సి వస్తుంది. నీ సాయి మాటల్ని విన్నావు అంటే నీకు ఒక మంచి దారిని చూపిస్తాను. నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండడానికి ఎన్నో దారులు చూపిస్తాను. విను తల్లి, నీకే అర్థమవుతుంది. ఈరోజు నేను నీ ముందుకి అసలు ఎందుకు వచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చానో తెలుసా? ఒక శుభవార్తని తల్లి. నా ఈ మాటలు నీకు చెప్పడానికే త్వరగా నేను వచ్చాను. ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు విని నీ రోజుని మొదలు పెట్టావు అంటే నీ జీవితం అంతా కూడా చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. అవును బిడ్డ, నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది స్వయంగా నేను నీ చేతుల్లో పెట్టబోతున్నాను. అది ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా? అది ఎప్పుడో కాదు తల్లి, ఇదిగో ఇప్పుడే. రేపు గురువారమే నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుందమ్మా. అది కూడా అలాంటి వార్త కాదు, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గొప్ప వార్త ఇది. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే నీ సాయి మీద మాత్రం నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దమ్మా. నువ్వు అసలు కోల్పోలేదు కూడా. అలాంటి నీకు కాక ఇంకెవరికి మంచి జీవితాన్ని అందిస్తాను చెప్పు? ఎంతో నమ్మకంగా ఉన్నావు కాబట్టే నీకు మంచి శుభ ఫలితాల్ని అందిస్తాను. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న నీకు మంచి బహుమతిని కూడా అందజేస్తాను. ఆనందంగా అందుకో తల్లి. ఒక్కటి చెప్తాను తల్లి, నా కోసం ఒక్క పని చేస్తావా? అయ్యో బాబా, నేను ఇంతకు మించి ఏ కష్టం చేయలేను, ఇంకింతకు మించి కష్టాలు పడలేను, మీరు మళ్ళీ ఏంటి ఇంకొక పని అంటున్నారు అని అనుకుంటున్నావా? భయపడకు, అవన్నీ కూడా చిన్న చిన్న పనులేలే. ముందు నువ్వు నీలో ఉన్న గందరగోళం ఏంటో తెలుసుకో. నీ ప్రయత్నం నువ్వు చేయకుండానే నాకు బాబా అది చేయలేదు, ఇది చేయడం లేదు అని ఎందుకు నువ్వు భయపడుతున్నావు చెప్పు? ముందు నువ్వు ప్రయత్నించు, తప్పకుండా ఫలితం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. అలా ప్రయత్నించకుండానే ఏమీ జరగలేదు అంటే ఎలా? అనవసరంగా ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తూ సంతోషంగా ఉన్న నీ మనసుని పాడు చేసుకుంటావు చెప్పు? గందరగోళం చేసుకుంటావు చెప్పు? నీ కోరికలను, సమస్యలను మనసులో ఉంచుకొని బాధపడకుండా నాతో చెప్పుకో, లేదా వాటిని తలుచుకొని బాధపడకుండా ఏం చేస్తే వాటి నుంచి బయటపడతావో ఆలోచించు. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. అవును తల్లి, నీ సాయి మాటలు నీకు ఇంకా ఇంకా ధైర్యాన్ని ఇస్తాయి. శ్రద్ధగా ఇవి విను. నీ కోరికలన్నీ కూడా వాటంతట అవే ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఇక నీ మనసులోని కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. నీ జీవితం ఎప్పటిలా అద్భుతంగా, ఆనందంగా ఉండబోతుంది. ప్రేమ, అనుబంధం అనేది ఒకేలా ఉంటుంది. కాబట్టి తల్లి, జీవితం ఎప్పటిలా కాకుండా కొద్దిగా కాస్త మార్చి జీవించు. ఇప్పుడు నువ్వు ఏ చిన్న విషయం జరిగినా భయపడుతూ, బాధపడుతూ కన్నీరు పెట్టేసుకుంటున్నావు కదా? ఇక నుంచి అలా కాకుండా కాస్త జీవితాన్ని మార్చి జీవించు. కొద్దిగా సంతోషాన్ని కూడా నీ జీవితంలో నింపుకో. అంటే నీ జీవితంలో ఉన్న సమస్యలతో నువ్వు బాధపడకుండా నేను వాటిని ఎదుర్కొంటాను, దేన్నైనా సరే నేను ఎదిరిస్తాను, అవెంతలే అని ధైర్యంతో ఉండు. జీవితం అనేది ఒక గొప్ప బహుమతమ్మా. దానిని నువ్వు ఆనందంగా స్వీకరించు. జీవితం అనేది చాలా కష్టమైంది తల్లి. ఎన్నో సమస్యలతో, కష్టాలతో ఇలా చిక్కుముడులు ఎన్నో కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడు తల్లి. అసలు ఈ జీవితం అనే ఆటలో తప్పకుండా నువ్వే గెలుస్తావమ్మా. ఆడితేనే కదా ఓడిపోతావో గెలుస్తావో తెలిసేది. ఓడిపోయావా, అనుభవం వస్తుంది. అదే గెలిస్తే సంతోషమే కదా నీకు. కాబట్టి ఏదైనా సరే ఆడి చూపించు. గెలిచినా ఓడినా సరే దేనినైనా సరే ఒకేలా నువ్వు స్వీకరించాలి. గెలిచినా నువ్వు నార్మల్గానే ఉండు, అలానే ఓడిపోయినా సరే బాధపడకుండా సంతోషంగానే ఉండు. ఇంకొకసారి మళ్ళీ ఆడావు అంటే ఖచ్చితంగా నీకు గెలుపే కదా వస్తుంది. అలా కాకుండా ఆడకుండా చేయకుండానే నాకు అది రాదు, నేను అందులో ఓడిపోతాను అంటే ఎలా తల్లి? ఇది ఎంత మాత్రం కరెక్ట్ నువ్వే చెప్పు. కాబట్టి ఏం జరిగినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆడు, ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ ఆడుతూ ఉండు. గెలిచే వరకు నువ్వు ఆడుతూనే ఉండాలి. అప్పుడే కదా నువ్వేంటో అందరికీ తెలిసేది. అలా కాకుండా వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, నేను ఆడలేను, చేయలేను, నా వల్ల కాదు బాబా అంటే
ఏది కూడా చేయలేవమ్మా. ఏదైనా సరే పట్టుబట్టి సాధిస్తేనే కదా నువ్వు చేయగలవు. ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా నడవగలవు. కాబట్టి ముందుకు వెళ్ళు, సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. నీ జీవితాన్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా మార్చి చూడు తల్లి. అప్పుడు నీ జీవితమే నీ వశమైపోతుంది. నా మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా? అర్థమయ్యాయి అని కూడా అనుకుంటున్నాను. అర్థమయ్యాయి అంటే అతి త్వరలోనే నీ జీవితం అనేది నీ వశమైపోతుంది. నీకున్న సమస్యలను, కష్టాలను పక్కన పెట్టి జీవితాన్ని ఆనందంగా జీవించు బిడ్డా. మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. నీ సాయిని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండు. నీ రోజుని సంతోషంగా మొదలుపెట్టమ్మా. ఏం జరిగినా సరే ధైర్యంగానే నీ రోజును మొదలుపెట్టు. ఆనందంగా నిద్రలే. అంతా నీకు శుభమే జరుగుతుంది. నువ్వు ఆనందంగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలవో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరికీ చెప్పాలి అనుకున్నది ఒక్కటేను. కష్టకరంగా ఉన్న మన జీవితాన్ని రోజు అలానే నా జీవితం ఇంతే, నాకు ఇట్లా కష్టాలు అని చెప్పి అనుకోకుండా కాస్త మార్చి జీవించమని బాబాగారు మనకు ఒక చిన్న సలహానైతే అందించారనమాట. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా జీవితాన్ని ఎప్పుడూ ఒకే దారిలో కాకుండా కాస్త మార్చి జీవించండి. ఎప్పుడూ కష్టాలు, సమస్యలు, కన్నీళ్ళే అని చెప్పి వీటి వెంటే పరిగెట్టకుండా కొద్దిగా మార్చి జీవించినట్లయితే జీవితం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే బాబాగారు మనకి చెప్పారు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం, పరమార్థం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా మార్చి జీవించారు అంటే జీవితం ఖచ్చితంగా మీ వశమైపోతుంది. జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన గురువు గారు, మన తండ్రిగా మన బాబాగారు మనకి చెప్పారు అంటే అది జరిగే తీరుతుంది. బాబాగారు ఏం చెప్పినా ఒక చిన్న సలహాకి, చిన్న మాట అయినా సరే మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. కొంతమంది కామెంట్ అయితే చేస్తూ ఉంటారండి, బాబాగారు ఏం చేసినా సరే మాకు తోడుగా లేరు అని కొంతమంది. ఇంకొంతమంది బాబా ఎప్పుడు మాకు తోడుగా ఉన్నారు, మీరు చెప్పింది కరెక్టే అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా కానీ ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు మనం నమ్మకంతో ఉండాలన్నమాట. నమ్మకంతో బాబాని పూజించినట్లయితే బాబాగారు ఎక్కడో ఉండరండి, మన చుట్టూ మన పక్కనే ఉంటారన్నమాట. ఇప్పుడు మీరు ఈ సందేశం వింటున్నప్పుడు కూడా బాబాగారు మీ పక్కనే కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఎంత నమ్మకంతో, ఎంత భక్తి శ్రద్ధలతో అయితే చెప్పుకుంటారో బాబాగారు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి. ఎందుకంటే నమ్మకం ఒక్కటి ఉంటే సరిపోతుంది. బాబాగారు ఎప్పుడు మన నీడ ఎలా అయితే మన వెంటే వస్తుందో బాబాగారు కూడా మన వెంటే మనల్ని వదిలిపెట్టకుండా మన చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. ఇది నిజమే ఫ్రెండ్స్, ఇది అక్షర సత్యం. ఇది చాలామందికి కూడా జీవితాల్లో జరిగింది, ఇక జరగబోతుంది కూడా, ఇక జరగబోయేది కూడా ఇది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎప్పుడు బాబాగారు మీతోనే, మీ వెంటే, మీ చెయ్యి వదలకుండా మీ క్షణమే మీతోనే ఉంటారు. ఇక సంతోషంగా ఉండండి, అంతా శుభమే జరుగుతుంది. ఇక మరి చూశారు కదండి, అది వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.